అలాగే సినిమా చూస్తున్నప్పుడు అందరికి మీకు మీ బావగారికి ఏదైతే మీ వైఫ్ బావమరిది ఏదైతే మీ వైఫ్ బ్రదర్ కి మధ్య ఉందో ఆ గొడవ ఏం జరుగుంటుంది ఫస్ట్ నుంచి ఏం జరుగుంటుంది అని ఒక సస్పెన్స్ క్రియేట్ అయింది. అది చివరికి వచ్చేసరికి నల్లి బొక్క గురించి అన్నప్పుడు అందరూ కొంచెం అరే నల్లి బొక్క గురించి గొడవ పెట్టుకున్నారా అని అందరూ అనుకున్నారు. అప్పుడు మీకెలా అనిపించింది? అంటే నల్లి బొక్క గురించి గొడవ అనగానే కొంచెం బాధ అనిపించింది నాకు. విషయం అర్థం చేసుకోకుండా నల్లిబొక్క కోసం ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? దాని వెనక కథ ఉంది కదా. మమ్మల్ని ఇంటికి ఆహ్వానించారు, మాకు మర్యాద చేశారు, కూర్చోబెట్టారు, భోజనం చేస్తున్నాము, నాకు చెప్పకుండా వాళ్ళు ఇదంతా జరిగింది కదా. దాని తర్వాత పరాకాష్ఠగా ఏమిటి అని అంటే, నీకు రేపు 1 కిలో నల్లిబొక్కలు తెస్తావు, మా అన్ని నువ్వేది అంటే ఎవరైనా సహిస్తారా మాటని? అందరూ ఇంటి అల్లుడికి కొంచెం గౌరవం పొందాలనుకునే వ్యక్తి సహించాడు కదా, న్యాచురల్గా అతను లేచాడు. అంతేగాని నల్లిబొక్క కోసం వచ్చిన పంచాయతీ కాదు. అతని ఆత్మగౌరవము, అతని యొక్క అహము, అతని యొక్క మర్యాద అంతకు పూర్వం ఒక 2-3 నిమిషాల క్రితం దెబ్బతిన్నది. ఇది ఒక కారణం మాత్రమే. ఇదొక కారణం. అప్పుడు అంటే ఆ సినిమాలో ఆ సీన్ జరుగుతున్నప్పుడు చాలా మందికి ఈ విషయం అర్థం కల, బయట అందరూ నల్లిబొక్క గురించే గొడవ, నల్లిబొక్క గురించి గొడవ అనుకున్నారు. అర్థం చేసుకోవాలి, విషయాన్ని అర్థం చేసుకోవాలి.